నారాయణ నారాయణ, ఏంటి పార్లు గడ్డపార్లతో బయలుదేరారు? నీకోసం మీ ఇంటికి వస్తున్నాను. పొలంలో కందకాలు తవ్వడానికి వెళ్తున్నావురా. ఎసయమేంటో చెప్పు. ఏముంది నారాయణ, పోయినాడు పొలంలో పంట మొలిచిన తర్వాత వర్షం వచ్చి సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోయింది. పంట సరిగ్గా చేతికి రాలేదు. పెట్టిన పెట్టుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు కట్టలేక దిక్కుతోత స్థితిలో ఉన్నా నారాయణ. ఏదైనా పంట సరిగ్గా పండే మార్గం ఉంటే చెప్పు. కాస్తో కూస్తో చదువుకున్నాడువి, మేటుగా నీకు అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఇదిగో, మీరు పొలంలోకి పోయి పని చేస్తా ఉండండి, నేను సారైతో మాట్లాడొస్తా. చూడు సారన్నా, వర్షం వచ్చినప్పుడు సారవంతమైన మట్టి అంతా కొట్టుకుపోతే పొలంలో పంటెట్ట పండుద్ది చెప్పు. అలాగని మనం వచ్చే వర్షాన్ని ఆపలేంగా నారాయణ. వర్షాన్ని ఆపలేం గానీ కొట్టుకుపోయే మట్టిని ఆపొచ్చు కదా. దానికోసమే పొలాల్లో కందకాలు తవ్వుకోవాలా. అందుకేరా మేము వెళ్ళేది. మొన్న మధ్య గ్రామీణాభివృద్ధి శాఖ వారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కందకాల ఏర్పాటు గురించి పై ఆఫీసర్లతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అందరూ కలిసి వచ్చి గ్రామ సభలో చెప్పారు. ఈ కందకాలు తవ్వడం ఏంది నారాయణ? అంతేకాదు, గ్రామీణాభివృద్ధి శాఖ వారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శిక్షణా తరగతుల్లో మా మేట్లందరికీ భూసార సంరక్షణ పనులు, నీటి సంరక్షణ పనులు, పొలం గట్ల మీద మొక్కలు నాటడం లాంటి పనుల గురించి అన్ని విషయాలు వివరంగా చెప్పారు. అవునా? ఇంకా ఏం చెప్పారు నారాయణ? అన్ని విషయాలు చెప్తాను. అది నా బాధ్యత సారయ్యా. వర్షపు నీరు ఏ రంగులో ఉంటుందో నీకు తెలుసా? ఏంది నారాయణ, నీటికి రంగు ఉంటుందా ఏంది? వర్షం పడ్డాకే కదా నేల మీద పారే నీరు ఎరుపు రంగులోకో మట్టి రంగులోకో మారేది. అయితే నీకు విషయం అర్థమైందన్నమాట. అర్థమైనట్టుగానే ఉంది, కానీ నాకు పూర్తిగా తెలుసుకోవాలనుంది నారాయణ. వర్షం నీరు నేలపై పడిన తర్వాత నేల పై పొరలో ఉండే సారవంతమైన మట్టిని వర్షపు నీటితో పాటు తీసుకెళ్తది. అందువల్లే ఆ నీరు ఎరుపు లేదా మట్టి రంగులోకి మారుద్ది. ఇంకో విషయం, పంట పొలాల్లో 1 అంగుళం మేర సారవంతమైన మట్టి ఏర్పడాలంటే 50 సంవత్సరాలు పట్టుద్ది. అదే అంగుళం మేర మట్టి కొట్టకపోవడానికి 10 నిమిషాలు చాలు. మనమంతా భూసార సంరక్షణ పనులు చేసుకోపోవడం వల్లే సారవంతమైన మట్టి అంతా కొట్టకపోయి మన ఈ సారం జీవం లేని భూములు అయిపోతున్నాయి. సారం జీవం లేని భూముల్లో పంటలేటా పండుతాయి చెప్పు? దాంతో పెట్టిన పెట్టుబడి రాక మనమంతా అప్పుల పాలవుతున్నాం. సారవంతమైన మట్టి కొట్టకపోకుండా ఉండాలంటే పొలాల్లో కందకాలు తవ్వుకోవాలా. కందకాల? ఈ కందకాలు తవ్వితే ఏమవుతుంది నారాయణ? పొలంలో వాలుకడ్డంగా కందకాలు తవ్వితే సారవంతమైన మట్టి కొట్టకపోకుండా మన పొలంలోనే ఉంటది. అంతేకాదు, ప్రతి సంవత్సరం పంట దిగుబడి కోసం మనం వేసే కృత్రిమమైన ఎరువులు, రసాయనిక ఎరువులు మన పొలం బయటికి పోకుండా ఆ కందకాలు ఆపుతాయి. భూమి ఉపరితలం పైన కొన్ని అంగుళాల మేర ఉన్న మందపు పొరే ఆ భూమికి సారం, జీవం అందిస్తుంది. కాని భారీ వర్షాలకు భూమిపైన ఉండే సారవంతమైన మట్టి పల్లపు ప్రాంతానికి కొట్టుకుపోయి పంట పొలాలు నిర్జీవంగా, నిస్సారంగా అయిపోతాయి. అందుకని భూమిపైనున్న సారవంతమైన మట్టి కొట్టుకుపోకుండా చూసుకోవలసిన బాధ్యత రైతుదే. భూమి ఉపరితలంపైన ఉండే సారవంతమైన మట్టి పొర కొట్టుకుపోకుండా పంట పొలాల్ని సారవంతంగా ఉంచాలంటే కందకాల ఏర్పాటు ఎంతో అవసరం. అలాగే వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు వంకల ద్వారా పల్లపు ప్రాంతాలకు పోయి వృధా అవుతుంది. దీని కారణంగా పంట భూముల్లో తేమ శాతం తగ్గి పంట భూములు ఎండిపోతాయి, పంటలు సరిగ్గా పండవు. వర్షపు నీటిని పంట భూముల్లో ఇంకేలా చేస్తే భూమిలో తేమ శాతం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. అందుకే పంట భూముల్లో కందకాల ఏర్పాటు ఎంతో ముఖ్యం. పంట భూముల్లో కందకాల్ని తవ్వుకుంటే వర్షపు నీరు కందకాల ద్వారా భూమిలోకింకి భూమిలో తేమ శాతం పెరుగుతుంది. ఈ విధంగా నీటిని సంరక్షించుకోవచ్చు. భూగర్భ జలాల పెంపుదలకి అత్యంత ప్రధానమైనటువంటి, ముఖ్యమైనటువంటి ట్రెంచ్లు. పడినటువంటి వర్షాన్ని ఆవిరి కాకముందుగానే భూగర్భ జలాలుగా మార్చుకుంటే ఏర్పాటు చేసుకోగలిగితే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితుల నుంచి దూరం కావడానికి అవకాశం ఉంది. దీంట్లో కందకాలే ఎక్కువ ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి. ఈ కందకాల్ని ముఖ్యంగా వర్షాధార భూముల్లోనూ
కొండవాలు ప్రాంతాల్లోనూ తవ్వుతారు. వర్షాధార భూముల్లో కందకాల్ని తవ్వుకొని పండ్ల తోటలు పెంచుకోవచ్చు. ఇక పండ్ల తోటలు ఉన్న భూముల్లో కూడా మొక్కల మధ్య కందకాలు తవ్వుకోవచ్చు. గ్రామీణాభివృద్ధి శాఖ వారు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా కందకాల్ని తవ్విస్తున్నారు. దీనికి సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ కందకాలు తవ్వే కార్యక్రమం సక్రమంగా జరిగేలా పర్యవేక్షిస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్స్ ఆధ్వర్యంలో మేట్ తన బృందం సభ్యులతో ఎంపిక చేసుకున్న భూమిలో మొదటగా కందకాల కోసం మార్కింగ్ చేసుకోవాలి. మొక్క నాటే గుంతను 1 మీటర్ పొడవు, 1 మీటర్ వెడల్పు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ గుంత బయట నుండి 1 మీటర్ వదిలి అక్కడి నుండి 4.5 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు కందకాలకు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఒకసారి సరిచూసుకుని మొక్కలు నాటే గుంతలను, కందకాలను 1 మీటర్ లోతు ఉండేలా తవ్వుకోవాలి. కందకాలు తవ్వగా వచ్చిన మట్టిని కందకాల వరుసల మధ్య పోసి సాగుకు అనుకూలంగా చదును చేసుకోవాలి. ఇలా మొక్కలు నాటడం కోసం గుంతలను అలాగే కందకాల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ కందకాలను 1 మీటర్ లోతు తవ్వాక ఫీల్డ్ అసిస్టెంట్ లేదా మేట్ ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నోట్ చేసుకుంటారు. కందకాల వరుసల మధ్య ఉండే భూమిలో అంతర పంటలు పండించుకోవచ్చు. అంతర పంటల సాగుకు ట్రాక్టర్ లేదా నాగలి తిరిగేందుకు వీలుగా వరుసల మధ్య ఖాళీ వదిలి కందకాలు తవ్వుకోవాలి. ఈ కందకాల వరుసల మధ్య ఉన్న భూమిలో కంది, వేరుశనగ, రాగి, మొక్కజొన్న లాంటి అంతర పంటలు పండించుకోవచ్చు. అంతర కందకాలు మొక్కకు మధ్యలో కందకాలు తీయడం వల్ల వచ్చిన వర్షం నీటిని ఎక్కడా వృధాగా పోనీయకుండా జిల్లాలో భూగర్భ జలాలుగా మార్చుకునేదానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ సంవత్సరం మంచి ఫలితాలు చూసాం. పండ్ల తోటల్లో మొక్కల మధ్య కందకాలు తవ్వుతారు. పండ్ల తోటలో ఉన్న భూముల్లో మొక్క మొదలు నుండి 1.5 మీటర్ దూరం తరువాత 4.5 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు ఉండేలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక 1 మీటర్ లోతు ఉండేలా కందకాలను తవ్వుకోవాలి. తవ్వగా వచ్చిన మట్టిని కందకాల వరుసల మధ్య పోసి చదును చేయాలి. కందకాల వరుసల మధ్య ఉన్న భూమిలో అంతర పంటలు పండించుకోవచ్చు. ఇలా కందకాలు ఏర్పాటు చేసుకుంటే వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోయిన సారవంతమైన మట్టి కందకాల్లో చేరుతుంది. రైతు కందకాలలో చేరిన మట్టిని అప్పుడప్పుడు తీసి అదే పంట భూమిలో చల్లుకుంటే అతడి భూమిలోని సారవంతమైన మట్టి ఎక్కడికి కొట్టుకుపోకుండా తిరిగి అతడి పొలానికే చేరుతుంది. దీన్నే భూసార సంరక్షణ అంటారు. ఈ కందకాలు తవ్వడం ద్వారా సారవంతమైన మట్టి సంరక్షణ మాత్రమే కాకుండా కందకాలలో నిండిన వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు పెరుగుతాయి. భూ ఉపరితలంలో తేమ శాతం ఎక్కువ కాలం ఉంటుంది. పంటలు కూడా బాగా పండుతాయి. చాలా బాగుంది నారాయణ. మన పొలంలోని సారవంతమైన మట్టి మరెక్కడికో కొట్టుకుపోకుండా ఉండాలంటే కందకాలు తవ్వడం ఒక్కటే మార్గమని నాకు చాలా బాగా అర్థమైంది. అదిగో మన ఈశ్వరయ్య కూడా ఏదో సమస్య మోసుకొస్తున్నట్టున్నాడు. అవును సారయ్య, సమస్యే. సలహాలు చెప్పే నారాయణ దగ్గరికి సమస్యలతో కాక మరెలా వస్తాం? ఎస్ఐం ఏంటో చెప్పు ఈశ్వరయ్య. దిక్కుతోచక దిగాలు పడే సమస్య నారాయణ.
ఎవరికి చెప్పుకున్నా అందరిది అదే సమస్యనాయే. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలీదు. వర్షం పడి విత్తు నాటితే విత్తు మొక్కయ్యేలోపు భూమి ఎండిపోతుండే. దాంతో మొక్క బతికే అవకాశమే లేకుండా పోయింది. నీటి కొరత మన బతుకులతో ఆడుకుంటుందయ్యా. ఈ సమస్య తీరే దారే లేదా నారాయణ? ఎందుకు లేదు ఈశ్వరయ్య, ఉంది. వర్షాలు సకాలంలో పడ్డా పడకపోయినా విత్తు నాటి మొక్క చేసి పచ్చని పంటలు పండించొచ్చని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఆ మాటలు పెడచెవిని పెట్టాం కాబట్టే మనకి తిప్పలు. పెద్దలు చెప్పిన మాటలా? ఆ మాటలే కాదు, శాతల్లో చూపించినవి మన చుట్టూ ఉన్నాయి. చెరువులు, కుంటలు, కాలవలు, నేలజారిన ప్రతి చినుకుని ఉపయోగించుకోవడానికి మన పెద్దలు ఎన్నో చేశారు. ఆ, మనమేమో నేలజారిన చినుకును వృధా చేసి ఆకాశం కేసి అలా చూస్తున్నాం. పూర్తిగా అర్థం కాలేదు. కాస్త వివరంగా చెప్పు నారాయణ. వర్షపు నీరు వృధాగా పోకుండా ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా చేసి ఉమ్, భూగర్భ జలాలు పెంచుకుంటే నీటి కొరత లేకుండా ఉంటది. ఆహా. మనమేమో బోర్లు వేయడంలో చూపించిన శ్రద్ధ భూగర్భ జలాలు పెంచడంలో చూపించమాయా. ఉమ్, పెద్దలు చూపించిన మార్గంలో ఎల్లి భూగర్భ జలాలు పెంచితే మనకి కట్టాలనేవే ఉండవు. ఉమ్, అవును, భూగర్భ జలాలు పెంచాలంటే మన వల్ల అవుద్దా నారాయణ? అది మన వల్లే అవుద్దీశ్వరయ్యా. మన పొలాల్లో, మన చుట్టూ ఉండే కొండల్లో, ఉమ్, బంజరు భూముల్లో ఎక్కడికక్కడ కందకాలు ఏర్పాటు చేసుకుంటే వర్షపు నీరు ఎక్కడికక్కడ భూమిలో ఇంకేలా చేస్తే భూగర్భ జలాలు వాటంతటా పెరిగిపోతాయి. ఆహా. పంట భూమిలో ఎక్కడికక్కడ కందకాలు తవ్వితే ఇక పంటేసుకోవడానికి పొలమేం మిగులుతుంది నారాయణ? చూడు సారయ్య, ఎకరం పొలంలో ఒక సంవత్సరానికి గాను నీకు పంట మీద ఎంత ఆదాయం వస్తుంది? ఆ, వర్షాలు మామూలుగా పడి వరదలు ఎక్కువగా రాకుండా సరిపోను వర్షాలొస్తే ఒక ఎకరానికి 5,000 నుంచి 10,000 రూపాయల ఆదాయం వస్తుంది. అందులో విత్తనాలకు ఎరువులకు అయ్యే ఖర్చులు పోను 4,000 నుంచి 6,000 వరకు మిగులుతాయి. అదే వర్షాలు బాగా పడి వరదలు కూడా బాగా వస్తే సారయ్య, ఒక్కో సంవత్సరం వర్షాలు బాగా పడి వరదలొచ్చి సారవంతమైన మట్టి ఎరువులు కొట్టుకుపోయి పొలంలో పెట్టిన పంట చేతికి రాదు. అంటే నువ్వు పొలంలో వేసిన పంట ఇల్లు చేరే వరకు గ్యారంటీ లేదు. దీనికి కారణం వర్షాలు బాగా వచ్చి సారవంతమైన మట్టితో పాటు నువ్వు వేసిన ఎరువులు కొట్టకపోయి పంట పండకపోవటం. అలాగే చాలీ చాలని వర్షాలొచ్చి నీటి వసతి లేక పంటలు ఎండిపోవటం. అందుకే కదా కందకాలు తవ్వాలన్నావు. కందకాలు తవ్వితే భూమి మిగలదన్నావు కదా. ఆ, మరెలా? చూడు సారయ్య, ఆ, ఈ కందకాల ఏర్పాటుకి ఎకరాకి 10 సెంట్ల భూమిని మాత్రమే ఉపయోగించాల. ఓహో, దీనివల్ల సారవంతమైన మట్టి కొట్టకపోకుండా ఉండటమే కాకుండా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఓహో. కందకాలు తవ్వగా మిగిలిన 90 సెంట్ల భూమిలో మనం పంటలు పండించుకోవచ్చు. ఆ, కందకాల కారణంగా భూసార సంరక్షణ, నీటి సంరక్షణ ఏర్పడి ఏసే పంటల్లో అధిక దిగుబడులు వస్తాయి. అంటే 10 సెంట్లలో పండే పంటకి ఒక 1000 రూపాయలు రావచ్చు. ఆ, ఒకవేళ పంట పండకపోతే 1000 రూపాయలు రాకపోగా నష్టం వస్తుంది. అంటే కందకాల వల్ల పంట ఖచ్చితంగా పండుద్ది అనే నమ్మకం ఉంటుంది. అదే కందకాల ఏర్పాటు లేకపోతే అసలు పంటల పండక, పెట్టిన పెట్టుబడులు రాక మనం అప్పుల పాలు కావాల్సి వస్తుంది. ఆ, ఈ కందకాల గురించి కాస్త వివరంగా చెప్పు నారాయణ. నేలవాలును బట్టి వర్షపు నీరు పల్లానికి ప్రవహిస్తుంది. వృధాగా పోయే వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి ఎక్కడికక్కడ వర్షపు నీరు భూమిలోకి ఇంకేలాగా చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి. వర్షపు నీరు చుక్క కూడా వృధాగా పోకుండా కందకాలు, కుంటలు, ఊట చెరువులు తవ్వుకోవాలి. మట్టి కట్టలు, రాతి అడ్డుకట్టలు కట్టుకోవాలి. తగ్గు ప్రాంతంలో ఫారం పాండ్స్ కానీ, డగౌట్ పాండ్స్ కానీ, వంకలలో ఇంకా నీళ్లు ఎక్కువగా పారే చోట కూడా పర్కులేషన్ ట్యాంక్స్ అంటే ఊట చెరువులు కూడా ఎక్కువ శాతం పనులు నిర్మించే ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల భూగర్భ జలాలు గత సంవత్సరం మంచి ఫలితాలు ఇచ్చినాయి. దాంతో సిబ్బంది కానీ, కూలీలు కానీ, రైతులు కానీ ఇటువంటి పనులు ఎక్కువ కావాలని కూడా వారంతకు వారే కోరుతున్నారు. బాగుంది నారాయణ.